ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా, దైవ సమాజమా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినము, నూతన వీక్, సోమవారం దినాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించారు. మీ అందరికీ సోమవారపు శుభాకాంక్షలు. రండి ప్రియ దైవ జనాంగమా, దేవుడు రోజు వెంబడి రోజు, వీక్ వెంబడి వీక్ ఏమండి ఇలా చెప్పుకుంటూ వచ్చాం కదా. నెల తర్వాత నెల, సంవత్సరం తర్వాత సంవత్సరం ప్రభు ఇస్తూ వచ్చారు. నిన్న ధ్యానం చేసినటువంటి వాక్య భాగాల్లో చివరిలో మనం చెప్పుకున్నాం, యేసు ప్రభు ఏమన్నాడు, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని అనే వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము 37, 38 వచనాన్ని మనము చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు, నువ్వు అన్నట్లు నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పెను. ఆ మాట ఆయనతో చెప్పెను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి, అతని యందు ఏ దోషము నాకు కనబడలేదనెను. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యాన్ని ఇచ్చి మాకు వడ్డించి సారాంశం తెలియచేసి మహిమ పొందమని, నాతో మాట్లాడండి, అందరితో మాట్లాడండి, నాకు కనిపించండి, అందరు కనిపించండి, నీ వాక్కు వినిపించమని ప్రార్థిస్తూ ఘనత పొందమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవం కలిగిన దేవుని కుటుంబమా, దైవ ప్రజలారా, మరి కృపావరాల్లో అన్ని కృపావరాలు లేకపోయినా ప్రేమ ఒకటి ఉంటే చాలు, నేను అన్నిటినీ పొందుకుంటాను, పరలోకానికి వెళ్ళటానికి అర్హుణ్ణవుతాను అని కొంతమంది అనుకుంటున్నటువంటి ఆ మాటకు నిన్నటి దినాన కొన్ని విషయాలు మనకు పరిశుద్ధాత్మదేవుడు వివరిస్తూ వచ్చారు. ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు అందులో నుండే యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు యేసు ప్రభువారిని గవర్నర్ అయినటువంటి పిలాతు ప్రశ్నించాడు, నువ్వు రాజువా అని. ఎస్, నేను రాజునే. ఏ రాజు అంటే సత్య సంబంధమైన రాజు. ఏ రాజు అంటే సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టిన రాజు. ఏ రాజు అంటే వాక్య ఎలుగులో వాక్యను పరిచయం చేసే రాజు. ఏ రాజు అంటే వాక్యమై ఉన్న రాజు. చాలాసార్లు చెప్పాను, మీరు చాలామంది విని ఉంటారు సంఘంలో. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము కాని దేవుడు. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యము కాని దేవుడు. ఎవరండి వాక్యమైన దేవుడు ఎవరు, వాక్యం కానున్న దేవుడు ఎవరు అని కొంతమంది ప్రశ్నిస్తారు. ఇంకొంతమంది ఆ వాక్యమే శరీరధారి వచ్చును అని తెలిసిన వారు ఏమనుకుంటారంటే, వాక్యమైన దేవుడు యేసు ప్రభు, ఇంక మరి వాక్యం కాని దేవుడు ఎవరండి, వాక్యం లేకుండా అసలు దేవుడు ఎలాగవుతాడని ఇంకొంతమందికి ప్రశ్న వస్తాయి. వినండి, వాక్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఎవరి యొద్ద ఉంది? దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై వచ్చెను, యేసు ప్రభు. అయితే దేవుడని ఆయన ఉన్నాడు. ఆయన వాక్యం కాకుండా సమీపించరాని తేజస్సులో నివసిస్తూ ఉన్నాడు. ఆయనేమో తండ్రి అయిన దేవుడు. ఆయన వాక్యము కాని దేవుడు. వాక్య రూపంలో రాకుండా అక్కడే ఉండిపోయినటువంటి ఒక సర్వశక్తిమంతుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు వాక్యం కాని దేవుడు. ఈ నీతిమంతుడైన దేవుడు వాక్యమై ఉన్న దేవుడు. ఈ వాక్యమై ఉన్న దేవుడు భూలోకానికి వచ్చినప్పుడు
ఈ పిలాతు సిలువ వేయటానికి యేసు ప్రభువును ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాల్లో పిలాతుకు అప్పగించిన తర్వాత పిలాతు అడుగుతున్న ప్రశ్న, నువ్వు రాజువా? యూదుల రాజని విలాసం రాశాము, నువ్వు రాజువా అని అడిగినప్పుడు, నువ్వు అన్నట్లు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. హల్లెలూయా. సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును, నా మాట వినునను. సత్య సంబంధి అయిన ప్రతివాడు దేవుని మాట వినాలి. సత్య సంబంధి అయిన ప్రతి ఒక్కరూ వాక్యానుసారమైన బోధను నమ్మాలి. సత్య సంబంధి అయిన ప్రతి ఒక్కరూ లేఖన సారాంశంలోనికి, లేఖన క్రాంతిలోకి ప్రతి ఒక్కరూ రావాలి. వచ్చినప్పుడే యేసుక్రీస్తును పరిపూర్ణంగా అంగీకరించిన వారం అవుతాము, యేసుక్రీస్తును హత్తుకున్న వారం అవుతాము. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఈయన ఎవరు అంటే, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను భూలోకమునకు వచ్చి తిని అంటూ మరొక మాట యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటో తెలుసా? దైవజనాంగమా, తాను ప్రకటిస్తూ సత్యమేదో యేసు ప్రకటించాడు కదా, ఇక యేసే సత్యం కాబట్టి ఇంక మరొకటి ఏముంది అని చాలామంది భక్తులు యేసే సత్యం అండి ఇంకేముందండి అంటుంటారు. అయితే యేసే సత్యము, చెప్పిన ఆయన సత్యము, కానీ ఆయన ఇచ్చిన వాక్యము కూడా సత్యము అంటూ వేరొక చోట బయలుపరుస్తున్నటువంటి ఆ సర్వసత్యమును ఖచ్చితంగా మనము వినండి. ఈ సత్యమందు వారిని ప్రతిష్ఠించుము, సత్యమందు వారిని ప్రతిష్ఠించుమంటే సంఘమును ప్రతిష్ఠించుము అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. దేన్ని ప్రతిష్ఠించాలంట? సంఘమును ప్రతిష్ఠించుము. అక్కడే యోహాను శుభవార్త 17వ అధ్యాయము 17వ వచనంలో రాయబడిన మాట ఏంటి తెలుసా? సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. వాక్యము సత్యం అండి. ఈ వాక్య సత్యాన్ని అందరూ అర్థం చేసుకోవాలండి. నిజంగా నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే, దేవుని కృపావరాలు నీకు ఉంటే, దేవుని కృపావరాలను అనుభవిస్తూ ఉంటే, దేవుని కృపావరాలను నిమగ్నమై ఉంటే, విశ్వాసము అవసరమే. విశ్వాసము ద్వారా దేవుని కార్యాలు చేయటం అవసరమే. నీతివాక్యం అవసరమే, సత్యవాక్యం అవసరమే. బైబిల్ చదువుతుంది కదా, అక్కడ మనం చదువుకున్నటువంటి వాక్యభాగంలో, నేను చదువుకున్నటువంటి వాక్యభాగంలో, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అక్కడ బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏమిటి అంటే, అక్కడ బైబిల్ చెప్పిన మాట ఏమిటి అంటే మనము చూడగలము. దైవజనాంగమా, ఆ కొరింథీ పత్రికలోనే మనం ఒక్క మాటను చూస్తే అక్కడ మనకు కనిపిస్తుంది. చూడండి 12వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7, 8, 9 వచనాల్లో కనపడుతున్న మాట. అక్కడ చదివితే, అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, ఏ వాక్యము? బుద్ధివాక్యము. మరి ఒకనికి ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము, మరొకరికి ఏంటి? జ్ఞానవాక్యము. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసము, ఏంటంట? ఆత్మ వలన విశ్వాసము. మరొకనికి ఒక్క ఆత్మ వలనే స్వస్థపరచు వరము, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకరికి నానా భాషలను, మరి ఒకరికి భాషలకు అర్థము చెప్పు శక్తియు
అనుగ్రహింపబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కృపావరాలు అన్నీ ఎలాగా పరిపూర్ణమవుతాయి అంటే, ఈ కృపావరాలన్నీ పరిపూర్ణమయ్యేది ఎలాగంటే, ఈ బుద్ధివాక్యము జ్ఞానవాక్యము మనలో నివసిస్తూ పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించిన కృపావరాలను అనుసరిస్తూ ఆ సత్యమై ఉన్నటువంటి వాక్యాన్ని అర్థము చేసుకున్నప్పుడు, హల్లెలూయా, ఆ సత్యమైన వాక్యాన్ని ఏం చేయాలి? అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యమే సత్యమండి. దేవుని వాక్యమే సత్యము. ఆ సత్యవాక్యముతో దేవుడు ఏం చేస్తాడంటే సంతోషిస్తాడు. ఆ సత్యవాక్యంతో సంతోషించేదే ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ సత్యవాక్యంతో సంతోషించేదే ప్రేమ. ఆ సత్యవాక్యంలో సంతోషించేదే దేవుడు. ఆ దేవుని ప్రేమ, ఆ సత్యవాక్యాన్ని వ్యతిరేకించటమే దుర్నీతి. ఆ సత్యవాక్యాన్ని పట్టించుకోకపోవడమే ఆ దుర్నీతి, లేదంటే ఆ ద్వేషించటము. ప్రేమ అనే ఈ లక్షణం లేని వాడు ఎవడు అంటే, ప్రేమ అనే లక్షణం లేని వాడు ఎవడంటే, ఈ లేఖనాలను మనము సాక్షాత్తు చదువుకొని లేఖనానుసారమైనటువంటి 66 గ్రంథాల్లో ఉన్నటువంటి ఆ సారాంశాన్ని మనము గుర్తుపట్టినప్పుడే దేవుడు మనకు ఏం చేస్తాడు తెలుసా? మనల్ని పరిపక్వతలోకి తెస్తాడు. పరిపక్వత కలిగి ఉండాలి అంటే పరిపూర్ణత కలిగి ఉండాలి. ఈ పరిపూర్ణతలోకి ఎప్పుడు వస్తామంటే, లేఖన సారాంశాన్ని మనం గమనించినప్పుడే. నీ వాక్యమే సత్యము అని యేసుప్రభు చెప్పాడు కదా. ఇకపోతే కీర్తనకారుడు ఏమంటాడంటే 119వ కీర్తన 160వ చరణములు ఏమంటాడు తెలుసా? ఆ 60వ చరణములు ఏమంటాడంటే, నీ వాక్య సారమే సత్యము. ఏమండి? నీ వాక్య సారమే సత్యము. ఏమండి? లేఖనము స్పష్టంగా ఘోషిస్తున్నటువంటి మాట అండి. దేవుని వాక్యమే సత్యమండి. బైబిల్లో ఎక్కడో ఒకచోట మూలనున్నటువంటి వచనాన్ని పట్టుకొని మనము వ్యాఖ్యానము చేయకూడదండి. ఏమి చేయాలంటే 66 గ్రంథాలలో దేవుని సత్యాన్ని మనం జాగ్రత్తగా లేఖనానుసారంగా వాటిని కూడగట్టుకొని ఆ వాక్య సారాన్ని తెచ్చుకొని అది సత్యమని ప్రకటించుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి కృపావరం అండి. అదేనండి ప్రేమ. ఏది సత్యం కాదో ఆ సత్యాన్ని ద్వేషించటమేనండి ప్రేమ. అంతేగాని నా పెద్దలు నేర్పారు, మా గురువులు నేర్పారు, ఇది మార్చుకుంటే నేను ఇప్పుడు చేతగానే అవుతాను, అందరూ ఎర్రివాడిగా చూస్తారు, ఓ ఇంత గొప్ప గొప్ప ప్రసంగాలు చేశాడు, ఇప్పుడు ఇది సత్యం కాదని ఒప్పుకుంటున్నాడు కాబట్టి ఇతను చెప్పిందంత వ్యర్థమని ఎవరో అనుకుంటారని. నువ్వు సత్యంలోకి రాలేదనుకో, లేఖనం మీద నీకు ప్రేమ లేదు, దైవవాక్యం మీద నీకు ప్రేమ లేదు, దైవ లేఖనం మీద నీకు ఎటువంటి అవగాహన లేదని పరిశుద్ధాత్మ దేవుడు తేల్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు ప్రేమ కలిగిన వాడవైతే, నువ్వు విశ్వాసం కలిగిన వాడవైతే, అన్ని కృపావరాలు ఉన్నవాడవైతే 66 గ్రంథాలు చెప్పినటువంటి ఆ సారాంశాన్ని, ప్రియ దైవజనమా, ఆ సారాంశాన్ని మనం గమనించి ఎప్పుడైతే ఆ సారాన్ని కూడగట్టుకుంటామో అప్పుడే ఈ 66 గ్రంథాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడు ఈ బైబిల్ గ్రంథాన్ని. అది పరిశీలించి అంశానికి మనం న్యాయం చేకూర్చినప్పుడు అప్పుడేమో తెలుసా, దుర్నీతిని ద్వేషిస్తున్నాము, నీతిని ప్రేమిస్తున్నాము, అసత్యాన్ని పారదోలుతున్నాము, సత్యానికి స్తంభాలమై ఉన్నాము. ఈ సత్యం కొరకు మనము ఎంత దూరమైనా పరిగెత్తడానికి దేవుడు మనలను ఏం చేస్తాడో తెలుసా? కోరుకున్నాడు, ఏరుకున్నాడు, దాచుకున్నాడు, వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. గమనించండి, ప్రేమ అన్నిటినీ నమ్మును అని కూడా లేఖనము సాక్ష్యం ఇస్తుంది. ప్రేమ అన్నిటిని నమ్మును, ఆ లేఖనం సాక్ష్యం ఇస్తుంది కదా. అన్నిటిని అంటే ఏంటి? అన్నిటిని అంటే ఏంటి? ఏదైతే లేఖనానుసారంగా లేఖనాన్ని వ్యతిరేకిస్తుందో, లేఖనానికి అనుకూలంగా ఉందో, దేవుడు చెప్పిన మాటను అంగీకరిస్తుందో దానిని మనము నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట చదువుకొని ప్రార్థన చేసుకుందామా? అదేమిటి అంటే ఎపిసి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం చదవండి. ఎపిసిలకు రాస్తూ పౌలు భక్తుడు 4వ అధ్యాయము 14వ వచనంలో ఇలాగ రాస్తున్నాడు. అందువలన
మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనసులు మాయోపాయముల చేత వంచనతో తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవున్నట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవుచు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక కొట్టుకొని పోక ఏం చేయాలి అంటే నీతి యందు స్థాపించబడాలి, సర్వసత్యమందు స్థాపించబడాలి. ఈ సర్వసత్యమందు స్థాపించబడటానికి అన్నిటినీ పరిశీలిస్తూ, అన్నిటిని తాలుకుంటూ, అన్నిటిని నెమరు వేసుకుంటూ సర్వసత్యములోకి వచ్చి యేసు ఇచ్చిన సాక్ష్యము, నేనే సత్యమును, నేనే మార్గమును, నేనే జీవమును అని చెప్పినటువంటి ఆ మాటలకు మనమేం చేయాలి తెలుసా? సత్య స్తంభములుగా ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై అయి ఉన్నది అనే లేఖనాన్ని నెరవేర్చే విధంగా ఆయన వాక్యమే సత్యము, ఆయన మాటే సత్యము. ఆయన శరీరధారికి వచ్చినటువంటి యేసుప్రభు చెబుతున్నటువంటి మాట, నేను సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు పుట్టి తిని, అందుకే ఈ లోకమునకు వచ్చి తిని అని యేసుప్రభు చెప్పినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకొని, దైవ జనాంగమా, మనము క్రీస్తుకు సాక్షులుగా ఉండాలి. ఏమన్నాడు? అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగగా, యేసు నువ్వు అన్నట్లే నేను రాజునే, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టితిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినునెను. సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును. ప్రేమ, అసలైన ప్రేమ అంటే తెలుసా? దేవుని వాక్యం పట్ల ఆసక్తి, సత్యము కొరకు కోరిక ఉన్నదే నిజమైన ప్రేమ. దానిని కొనసాగించి అందరికీ బయలుపరచడమే నిజమైన ప్రేమ. ఆ ప్రేమ కలిగి ఉండండి అని పౌలు చెబుతున్నటువంటి సత్యము. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రి, హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇతబడిన వాక్యం అందరికీ అర్థమయ్యేలా కృప చూపించి అయినా అందరి హృదయాల్లో ముద్రించమని ప్రార్థిస్తాం. మహిమ పొందమని చిన్న మనం మీ పాస్తాన్ని చేర్చుకుని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.